ఈ మనిషి అయినా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అని అంటే విద్యను ఆశ్రయించాలి. శాస్త్రం ఏమి చెబుతుందో ఆ విద్యను నువ్వు ఆచరించాలి. అప్పుడు అద్భుతాలు, మహిమలు, చమత్కారాలు, అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. శ్రీచక్రం గురించి చాలా శ్రీచక్ర ఆకారాలు మార్కెట్‌లో ఉన్నాయి. అవన్నీ నేను గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటిది అంటే, ఎక్కడ గూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారము, శ్రీచక్రం అంటే ఇంగ ఈ విధంగానే ఉండాలి, శ్రీచక్రం యొక్క కొలతలంటే ఇలాగే ఉండాలి అని చెప్పేటువంటి శాస్త్రము గాని, గురువు ఆదేశము గాని, గురువు వచనము గాని ఏమీ లేవు. చాలా గ్రంథాలు పరిశీలించాను. ఈ విషయం కోసమే. ఈ విషయం నిమిత్తమై దీన్నే దృష్టిలో పెట్టుకొని చాలా గ్రంథాలు పరిశీలించాను. కన్ఫర్మేషన్ వచ్చిన విషయం ఏమిటో తెలుసునా? షోడశదళ పద్మము కొన్ని శ్రీచక్రాలలో మాయమైంది. అంటే చాలా కంపెనీస్‌లో తయారు చేసే శ్రీచక్రాల్లో షోడశదళ పద్మము కనుమరుగయింది. ఇప్పుడు షోడశదళ పద్మాన్ని నేను ప్రతిష్ఠించబోయే శ్రీచక్రంలో ఉండాలి. చక్రం పరిభాషలో మాట్లాడితే సర్వాశా పరిపూరక చక్రం అంటారు. ఇది ఎలా ఉంది చూడండి మీకు. ఇది త్రికోణాకృతిలో ఉంది. ఈ పైన చూడండి, దీన్ని అష్టదళ పద్మం అంటారు, సర్వ సంక్షోభన చక్రము అంటారు, దీన్ని పద్మము అంటారు. జరిగిన మిస్టేక్ ఏమిటో తెలుసునా? ఇదిగో పద్మదళాలు మిస్ అయినాయి. షోడశ పద్మదళాలు మిస్ అయినాయి. దీన్ని డిజైన్ చేసినటువంటి విజయానంద స్వామి ఏమైనా పొరపాటు పడ్డాడా? లేకపోతే కాలగతిలో ఏమైనా మార్పులు జరిగినాయా అని అంటే, బహుశా కాలగతిలో మార్పులే జరిగి ఉంటాయి. ఎందుకంటే ఒక సిద్ధుడు డిజైన్ చేశాడు. ఎంతో అందంగా డిజైన్ చేశాడు. బిందువు అన్నప్పుడు ఆ బిందువు కూడా ఎలా పెట్టాలో, ఎలా ఉండాలో కూడా చెప్పాడు. మరి ఎందుకు అక్కడ అంత పెద్ద డ్రాస్టిక్ మిస్టేక్ జరిగింది అంటే, కాలగతిలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మౌల్డ్స్ ఒక్కోసారి పోగొట్టుకుంటూ ఉంటారు. బిజినెస్ లేదనుకోండి, ఎక్కడో మూలం పాడేస్తారు. ఒకవేళ ఆ యొక్క పీస్ ఎక్కడైనా మిస్ అయిందనుకోండి, వీళ్ళు ఊహించి చేస్తారు. చూసారా? అలా జరిగి ఉండొచ్చు. దోషం అంటే దోషమే. ఆలోచిస్తూ ఉన్నాను. వాట్ ఐ హ్యావ్ టు డూ? 100% పర్ఫెక్ట్ శ్రీచక్రం ఎట్లా తీసుకొని రావాలి? ఏం చేయాలి? నాకు సంతృప్తికరంగా లేదు, శాస్త్ర ప్రామాణికంగా లేదు అని చెప్పి వాడికి ఉన్న విషయం మళ్ళీ చెప్పాను. ఇది డిఫెక్టు అన్నాను. అతనన్నాడు, స్వామి ఎట్లా డిఫెక్ట్ చెప్పండి అన్నాడు. అక్కడ పద్మం ఉండాలి బాబు, కోణం ఉంది అక్కడ. శ్రీచక్రములో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. నెంబర్ 1 త్రికోణాలు, పద్మములు ఉంటాయి. నెంబర్ 2 ఎన్నుంటాయి పద్మాలు? 24 ఉంటాయి. షోడశదళ పద్మములో 16, అష్టదళ పద్మములో 8. ఇక 6 వృత్తాలు ఉంటాయి. ఇగో మీరు చూస్తున్నారు 3 వృత్తాలు, వృత్తత్రయం అంటారు దాన్ని. దాని మీద షోడశదళ పద్మం వస్తుంది, అక్కడ ఒక వృత్తం. దాని మీద అష్టదళ పద్మం వస్తుంది, అదొక వృత్తం. బిందువు కూడా చాలా మంది కన్సిడర్ చేస్తారు వృత్తమని. అప్పుడు 6 వృత్తాలు వస్తాయి. రహస్యం చెప్తున్నాను. చాలా మంది అష్టదళ పద్మాలు గీస్తారు వాళ్ళ శ్రీచక్రములో. షోడశదళ పద్మాలు కూడా ఉంటాయి, కానీ శాస్త్రము చెప్పినటువంటి నిగూఢమైనటువంటి సైంటిఫిక్ థింగ్ ఉండదు. ఇప్పుడు ఇది మన కొత్త శ్రీచక్రం, 100% ప్రామాణికం అయినటువంటి శ్రీచక్రం. ఇక్కడ చూసారా? ఇది అష్టదళ పద్మం, 1 2 3 ఇట్లా వెళ్తుంది. ఇది కింద ఉన్నటువంటిది షోడశదళ పద్మం. చూడండి, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది. ఇది పద్మం. ఇక్కడ చూడండి మీరు, ఇది ఎండ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఒక స్ట్రైట్ లైన్ గీస్తే కింద ఉన్నటువంటి పద్మం యొక్క సెంటర్ని స్పృశిస్తుంది, ఇది సెంటర్ని స్పృశిస్తుంది. చూడండి, ఈ కోణము, ఈ కోణం చూసారా? అంటే ఈ సెంటర్ని స్పృశించింది.
ఈ కోణము దీన్ని సృజించింది. ఈ యొక్క ఎండ్ పాయింట్ ఈ కోణాన్ని సృజించింది. అంటే ఏంటో తెలుసా బాబు? అష్టదళ పద్మములో ఉన్నటువంటి ఒక పద్మదళము. అంటే పద్మం ఎలా ఉంటది? ఇలా వచ్చి, ఇట్లొచ్చి, ఇటెళ్తుంది అది. సో, ఆ పద్మాన్ని మీరు ఫస్ట్ పాయింట్ స్ట్రెయిట్ లైన్ చేయండి. సెంటర్ పాయింట్ స్ట్రెయిట్ లైన్ చేయండి. ఇంకో ఎండింగ్ పాయింట్ స్ట్రెయిట్ లైన్ చేయండి. అవి వచ్చి షోడశదళ పద్మములోని 3 పద్మాలను సెంటర్స్‌ని సృష్టించాలవి. అంటే ఈ పాయింట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ ట్రయాంగిల్, ఈ యాంగిల్. ఇక్కడ మీరు ఒక సందేహం వస్తది. ఏమిటిదండి? సరే, షోడశదళ పద్మం వచ్చింది. ఏంటంట? రాకపోతే ఏమవుతుందంట? ట్రయాంగిల్ కూడా అమ్మ స్వరూపమే గదా! అని మీరు అనొచ్చు. అట్లా అనడానికి వీలు లేదు. ఎందుకో తెలుసునా? సృష్టి క్రమాన్ని, సృష్టి యొక్క పద్ధతిని, సృష్టి ధర్మాన్ని ఏదైనా ఆచరించబడాలి. అసలుకి షోడశదళ పద్మాలు ఏం చేస్తాయి అంటే ఏంటో తెలుసునా? కాస్మిక్ ఎనర్జీ ఎక్కడుంది? విశ్వములో ఉంది, అంతరిక్షములో ఉంది. ఇప్పుడు మనం శ్రీచక్రాన్ని ఇలా పెట్టాం. దాన్ని ప్రతిష్ఠ చేయలేదు, మనం పూజ కూడా చేయలేదు, జస్ట్ అలా పెట్టామంతే. ఎనర్జీ లాగుతుంది. షోడశల పద్మాలు లాగుతాయి. అంటే చెప్పాలంటే అంతరిక్షములో ఉన్నటువంటి విశ్వశక్తిని స్వీకరించేటువంటి సాధనములే షోడశదళ పద్మములు. ఇప్పుడు మనము మాటలు వింటూ ఉన్నాం. మాటలంటే ఏమిటిది? శబ్దం. శబ్దాన్ని వినడానికి మన దగ్గర ఉన్నటువంటి సాధనం ఏమిటిది? చెవులు. శబ్దం ఉంది, బట్ హీ అనేబుల్ టు లిజన్. వినేటువంటి యోగ్యత, శక్తి వాడికి లేదు. అందుకే వాడిని చెవిటోడు అంటారు. చెవిటి వాడి అర్థం ఏమిటిది? చెవులు అన్నటువంటి సాధనములు పనిచేయడం లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ యొక్క షోడశదళ పద్మములు గనక శ్రీచక్రములో లేకపోతే కాస్మిక్ ఎనర్జీని, విశ్వశక్తిని స్వీకరించేటువంటి అవకాశం పోతుంది. దిస్ ఇస్ ద సీక్రెట్. నేను చెప్పేది మీకు ఏదో గుడ్డి నమ్మకాలు కాదు, సైంటిఫిక్, శాస్త్రీయమైన రహస్యం చెప్తున్నా మీకు. అంటే అంతరిక్షములో ఉన్నటువంటి విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని స్వీకరించేటువంటి సాధనములు ఏమిటివి అని అంటే షోడశదళ పద్మములు. హౌ ద ఇయర్స్ ఆర్ రిసీవింగ్ ద సౌండ్, సిమిలర్లీ షోడశదళాస్ ఆల్సో రిసీవ్ ద కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్. చెవులు లేనివాడు ఏ విధంగా అయితే శబ్దం వినలేడో, షోడశదళ పద్మాలు లేనటువంటి శ్రీచక్రం కూడా ఈ శక్తులను మిస్ అవుతుంది.